హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నటువంటి మహిళలకి, యువతులకి, యువకులకి భారీ శుభవార్తని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలపడం జరిగింది. ఇందులో భాగంగా 14,236 అంగన్వాడీ టీచర్ అండ్ హెల్పర్ పోస్టులు, అదేవిధంగా 10,038 ఆర్టీసీ పోస్టులకి సంబంధించినటువంటి ఖాళీల వివరాల సేకరణ కూడా కంప్లీట్ అయితే అయిపోయింది. నియామక సంస్థలకి సమాచారాన్ని కూడా ప్రభుత్వం అయితే అందించడం జరిగింది. కొత్తగా రోస్టర్లు ప్రభుత్వం కసరత్తు అయితే చేస్తుంది. వీటన్నింటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలని, ఈ 14,236 అంగన్వాడీ పోస్టులని ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనే పూర్తి వివరాలని కూడా నేను మీకు ఈ వీడియోలో అందించడం జరుగుతుంది. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు కంటిన్యూ చేయండి. మొదటిసారి కనుక మీరు మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఇంకో 10 మందికి రీచ్ అవుతుంది. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ చూడొచ్చు, ప్రముఖ దినపత్రికని నేను మీకు చూపిస్తున్నాను. ఉద్యోగాల జాతర అని చెప్పేసి మనకైతే ఇక్కడ కనిపించడం జరుగుతుంది. 20,000 పోస్టుల భర్తీకి చర్యలైతే రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ మనం క్లియర్గా చూసినట్టయితే వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న దాదాపు 20,000 ఉద్యోగాలను భర్తీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఎస్సీ వర్గీకరణ పూర్తి కావడంతో వీలైనంత త్వరగా దీనికి సంబంధించిన నోటిఫికేషన్లు జారీ చేయాలని సంబంధిత శాఖలు సిద్ధం అవుతున్నాయి. ఈ మేరకు శాఖల వారీగా ఖాళీల వివరాలను రెడీ చేస్తున్నారు. కొన్ని కీలక శాఖల్లో డైరెక్ట్ రిక్రూట్మెంట్కు వీలుగా ఖాళీలను కింది స్థాయి వారితో పదోన్నతుల ద్వారా భర్తీ చేయకుండా నిలుపుదల చేశారు. ఇలా రిజిస్ట్రేషన్, ఎక్సైజ్ శాఖల్లో పదోన్నతులను ఆపివేశారు. మిగిలిన శాఖల్లో కూడా నియామకాలు పూర్తయ్యే వరకు ఇదే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం గతేడాది జాబ్ క్యాలెండర్ను ప్రకటించింది. దాని ప్రకారం కొన్ని శాఖల్లో పెద్ద ఎత్తున పోస్టులు భర్తీ చేశారు. మరికొన్ని శాఖల్లో భర్తీ చేయాల్సి ఉంది. ఇప్పుడు వాటిపై దృష్టి సారించారు. కొత్తగా ఏర్పడిన నూతన ఖాళీల ప్రకారం వడివడిగా శాఖల వారీగా నోటిఫికేషన్లు విడుదల కానున్నాయి. ఇందుకు నియామక సంస్థలు సిద్ధమవుతున్నాయి. టీజీపీ, ఎస్పీ, గ్రూప్స్, పోలీస్, ఉపాధ్యాయ, వైద్య, విద్యుత్, ఆర్టీసీ శాఖలతో పాటు గురుకుల బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్లు జారీ కానున్నట్లు సమాచారం. ఎస్సీ వర్గీకరణకి అనుగుణంగా రోస్టర్ ప్రకారంగా ఉద్యోగ ఖాళీల వివరాలను తెప్పించుకొని భర్తీ చేసేందుకు సవరణ క్యాలెండర్ జారీ చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇక్కడ జాబ్ క్యాలెండర్ ప్రకారమే ఈ యొక్క ఉద్యోగాల భర్తీని చేపట్టాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆలోచన చేయడం జరుగుతుంది. జాబ్ క్యాలెండర్లో ఇచ్చిన విధంగానే గత సంవత్సర కాలం పాటుగా కొన్ని రకాల ఉద్యోగ నోటిఫికేషన్లను అయితే రిలీజ్ చేసి ఉద్యోగ పదోన్నతులను అయితే కల్పించడం జరిగింది. అదేవిధంగా జాబ్ క్యాలెండర్ని రూపొందించినట్టుగానే ఈ యొక్క మిగిలిన ఉద్యోగాలని అంగన్వాడీ నోటిఫికేషన్ని కానివ్వండి, అదేవిధంగా ఆర్టీసీ నోటిఫికేషన్ని కానివ్వండి, ఉపాధ్యాయ నోటిఫికేషన్ని కానివ్వండి, వీటన్నింటినీ కూడా జాబ్ క్యాలెండర్ ప్రకారమే మళ్ళీ ఈ ఉద్యోగ భర్తీ అనేది చేపట్టాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆలోచన చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకి నోటిఫికేషన్ వచ్చేటటువంటి ఉద్యోగాలు ఏంటి అనేది ఒకసారి క్లియర్గా చూసుకున్నట్టయితే ఉద్యోగాల భర్తీ ఇలా ఉండొచ్చు. ఇక్కడ కింద చూడండి, అంగన్వాడీ ఉద్యోగాలు 14,236 అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ త్వరలో అని చెప్పేసి మనకి క్లియర్గా పేపర్ ప్రకటనగా ఇవ్వడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం. అదేవిధంగా ఆర్టీసీ ఉద్యోగాలు 10,038 ఆర్టీసీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ రానుందని సమాచారం. పోలీస్ కానిస్టేబుల్, ఎస్ఐ పోస్టులు ఈ నెలలోనే పోలీస్ కానిస్టేబుల్ మరియు ఎస్ఐ పోస్టులకి నోటిఫికేషన్ వెల్లడయ్యే ఛాన్స్ కూడా ఉంది. బీట్ ఆఫీసర్ పోస్టులకి సంబంధించి మరో నోటిఫికేషన్ కూడా త్వరలో రావచ్చని తెలిసింది. గురుకులాల్లో బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రావచ్చని అంటున్నారు. డిగ్రీ లెక్చరర్, లైబ్రేరియన్, ఫిజికల్ డైరెక్టర్ పోస్టులు ఈ పోస్టుల భర్తీకి కూడా నోటిఫికేషన్లు త్వరలో వెలువడే అవకాశం ఉంది. సింగరేణి కాలరీస్, ఇంజనీరింగ్ పోస్టులు మరియు ఇంజనీరింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు రావచ్చు. టీచర్ పోస్టులు టెట్ పరీక్ష పూర్తయిన తర్వాత మరో 5,000 టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయవచ్చు. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యేటటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక్కడ మనం ముఖ్యంగా మాట్లాడుకున్నట్టయితే అంగన్వాడీ ఉద్యోగాలు 14,236 ఉద్యోగాల కోసం చాలా రోజులుగా
తెలంగాణ రాష్ట్రంలోని మహిళలు యువతులు అయితే వెయిట్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి ప్రక్రియ కంప్లీట్ అయిపోయింది అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ద్వారానే మనకి పేపర్ ప్రకటన కూడా రావడం అయితే శుభ పరిణామం. త్వరలోనే వీలైనంత త్వరగా ఈ యొక్క అంగన్వాడీ నోటిఫికేషన్ అయితే విడుదలకి సిద్ధమైంది. నేను మీకు గతంలోనే చెప్పాను, అంగన్వాడీ నోటిఫికేషన్ని అప్లై చేసుకోవడానికి ఏమేం డాక్యుమెంట్స్ మీ దగ్గర ఉండాలి అని చెప్పేసి ఓల్డ్ వీడియో నేను చేసి పెట్టడం జరిగింది. ఆ విధమైనటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు రెడీగా పెట్టుకోండి. మీరు ఆ వీడియో చూడనట్లయితే కామెంట్ సెక్షన్లో వీడియో అని చెప్పేసి కామెంట్ చేయండి. ఎక్కువ కామెంట్స్ వచ్చినట్టయితే నేను మళ్ళీ ఆ డాక్యుమెంట్స్కి సంబంధించిన వీడియో కూడా చేసి పెట్టడం జరుగుతుంది. ఆ విధమైనటువంటి డాక్యుమెంట్స్తో మీరు సిద్ధంగా ఉండండి. నోటిఫికేషన్ రిలీజ్ అవ్వగానే ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఏమేం అర్హతలు ఉండాలి, ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుందా అనే పూర్తి వివరాలతో కూడిన వీడియో అందరికన్నా మొదటగా మన ఛానల్లో రావడం జరుగుతుంది. కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఆ వీడియో కూడా మీకు వెంటనే రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో. ఇలాంటి మరో వీడియోతో నేను మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.